వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో పోట్లీ బటన్స్ బ్యాక్ నెక్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా సెలెక్ట్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు చేరుతుంది. చూస్తున్నారు కదండి, ఈరోజు వచ్చేసి పోట్లీ బటన్స్ నెక్ డిజైన్స్ చూపిస్తున్నాను. ఈ మధ్యకాలంలో పోట్లీ బటన్స్ చాలా యూస్ చేస్తున్నారు కదండి, సో అందుకే ఈ వీడియో చేశాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఒక ఐడియా వస్తుందండి మీకు ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి అనేసి. ఈ బ్యాక్ నెక్ డిజైన్స్ వచ్చేసి ఆల్ టైప్ ఆఫ్ శారీస్కి సూట్ అవుతాయండి. పట్టు, ఫ్యాన్సీ, సిల్క్, డైలీ వేర్, కాటన్, ఇలా ఏ టైప్ ఆఫ్ శారీస్కైనా కూడా ఈ పోట్లీ బటన్స్ చాలా బాగుంటాయి. ఈ పోట్లీ బటన్స్తో పాటు కూడా మనం థ్రెడ్స్ కానీ, క్యాప్స్ కానీ, టస్సెల్స్ కానీ ఇలా డిఫరెంట్ నెక్స్ కూడా ట్రై చేయొచ్చు. అలాగే వీటికి పైపింగ్ కూడా వేసుకుంటే నెక్ డిజైన్ ఇంకా బాగుంటుందండి. అలా కూడా ఇందులో కొన్ని ఉన్నాయి, వాటిని కూడా ట్రై చేయండి. ఈ పోట్లీ బటన్స్ స్టిచ్ చేయాలంటే టైలర్స్కి కాస్త టైం ఎక్కువ పడుతుందండి. అందుకే ఈ టైప్ ఆఫ్ బ్లౌజెస్కి కాస్ట్ కాస్త ఎక్కువ తీసుకుంటారు. మా టైలర్ అయితే డిజైన్ని బట్టి 350 వరకు కూడా ఛార్జ్ చేస్తుంది. మీ టైలర్ ఎంత తీసుకుంటుందో కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. ఈ పోట్లీ నెక్స్ పెట్టుకున్నప్పుడు మనము కావాలంటే స్లీవ్స్కి కూడా పెట్టుకోవచ్చండి. స్లీవ్ బార్డర్కి కానీ లేకపోతే హ్యాండ్స్ లైన్స్ టైప్లో కూడా మనం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఈ డిజైన్స్ వచ్చేసి ఫ్రంట్ నెక్ కూడా పెట్టుకోవచ్చండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి యూ షేప్, వి షేప్, స్క్వేర్ ఇలా పెట్టుకుంటారు కదండి, అలా కూడా మనం ఫ్రంట్కి ట్రై చేస్తే బాగుంటుంది. మనకు శారీ వచ్చేసి 2-3 కలర్స్లో ఉంటే అందులో డిఫరెంట్ కలర్స్ ఉన్న క్లాత్ని సెలెక్ట్ చేసుకొని మనం పోట్లీ బటన్స్ కూడా 2-3 కలర్స్లో పెట్టుకుంటే చూడడానికి మాత్రం చాలా బాగుంటుందండి. చాలా వరకు కూడా పోట్లీ బటన్స్ ఆపోజిట్ కలరే పెట్టుకుంటే బాగుంటుందండి. ఈ వీడియోలో అబ్జర్వ్ చేయండి, సెల్ఫ్గా ఉన్న కలర్ కంటే కూడా ఆపోజిట్ పెట్టుకున్నవి చాలా బాగుంటాయి. అలాగే ఇంకా 2-3 కలర్స్ పెట్టుకున్నవి ఇంకా బాగున్నాయండి, వాటిని కూడా చూసేయండి. మనకి పోట్లీ బటన్స్ వచ్చేసి పట్టు క్లాత్లో పెట్టడానికి రాదండి. అలా స్టిచ్ చేసినట్లయితే అవి పగలడం కానీ లేకపోతే అవి ఊడిపోవడం కానీ జరుగుతుంది. సో పట్టు క్లాత్ తోటి పోట్లీ స్టిచ్ చేయడం రాదు. ఒకవేళ మీరు మీ టైలర్ స్టిచ్ చేస్తా అని చెప్పినా కూడా మీరు వద్దనుకోవడం బెటర్. అదే కలర్లో మీరు వేరే క్లాత్ తీసుకొని స్టిచ్ చేసుకుంటే అది మీకు బ్లౌజ్ చాలా రోజులు వస్తుందండి. పట్టునే కాకుండా కొన్ని క్లాత్స్ వచ్చేసి పోట్లీ బటన్ స్టిచ్ చేయడానికి రాదు అని మీ టైలర్ చెప్తే మనము వేరే క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకోవాలండి. ఒకవేళ మనం అలానే పెట్టుకుంటే బ్లౌజ్ అంతా పాడైపోతుంది. ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు ఏదైనా బ్లౌజ్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే అది ఫ్యూచర్లో మీరు ఏదైనా పోట్లీ బటన్ నెక్ డిజైన్ స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే అప్పుడు ఇది మీకు బాగా యూజ్ అవుతుందండి. మీరు మీ టైలర్కి ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే కూడా ఈ ఫోటో చూపిస్తే తనకి బాగా అర్థమవుతుంది. సో మీకు నచ్చిన డిజైన్ని స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.